బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఒక్కరోజు కూడా బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ఆపడానికి లేదు. స్టార్ట్ విత్ 10 minutes, 15 minutes ఆఫ్ వాకింగ్. సిమిలర్ పెయిన్ వస్తుంది అంటే మరి వేసిన స్టంట్ ఏమైనా మూసుకుపోయిందా అన్నది. వెల్కమ్ టు శ్రీ మీడియా హెల్త్ ఛానల్. ఐఎమ్ డాక్టర్ కే సాకేత్, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అట్ TX హాస్పిటల్స్, బంజారాహిల్స్. సో ఇప్పుడు ఏం లేదండి, స్టంట్ ఈజ్ ఎ సింపుల్ ప్రొసీజర్. యాంజియోప్లాస్టీ చేశాక యూజువలీ వి డిశ్చార్జ్ పేషెంట్ ఆన్ 3rd or 4th day డిపెండింగ్ ఆన్ హౌ ద ప్రెజెంటేషన్ ఈస్. సో డిశ్చార్జ్ చేసిన తర్వాత మోర్ ఆర్ లెస్ ఒక 1 week 10 days కొంచెం జాగ్రత్త పడగలిగితే, చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోగలిగితే మోర్ ఆర్ లెస్ యూ కెన్ లీడ్ అ నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్. సో ఈ చిన్న చేంజెస్లో ఏంటంటే బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఒక్కరోజు కూడా బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ఆపడానికి లేదు. ఖచ్చితంగా బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ వేసుకోవాలి, కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇవన్నీ ప్రికాషన్స్ మీకు అన్నీ మీ కార్డియాలజిస్ట్ చెప్తారు. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ షుడ్ నాట్ ఫర్గెట్. బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ఆపితే వేసిన స్టంట్ మళ్ళీ మూసుకుపోయే ఛాన్సెస్ పెరుగుతాయి. మళ్ళీ స్టంట్ మూసుకుపోతే మళ్ళీ హార్ట్ అటాక్ రిస్క్ వస్తుంది. రిస్క్ వచ్చి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టంట్ ఈజ్ నాట్ ఏ వన్ టైమ్ సొల్యూషన్. స్టంట్ వేసిన తర్వాత స్టంట్ని మనము అలాగే కాపాడుకోవడానికి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఫస్ట్ ప్రికాషన్ ఈజ్ మందులు, మెడిసిన్ ఖచ్చితంగా టైంకి వేసుకోవాలి. బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్, కొలెస్ట్రాల్ టాబ్లెట్స్. LDL కొలెస్ట్రాల్ అనేది 55 కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. BP 130, 80, 140, 90 లోపు ఉండేటట్టు చూసుకోవాలి. షుగర్ కంట్రోల్లో ఉండాలి. HbA1c అనేది 7 లోపు ఉండేటట్టు చూసుకోవాలి. మీరు షుగర్ మెడిసిన్ ట్యాబ్లెట్స్ ఉంటే ట్యాబ్లెట్స్ కంటిన్యూస్గా వాడుకొని ఆర్ మీ ఫిజిషియన్ని ఆర్ కార్డియాలజిస్ట్ని సంప్రదించి షుగర్ కూడా కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో అండ్ స్మోకింగ్ ఆపేయాలి. ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో ఆర్ స్మోకింగ్ బోత్ ఆర్ సేమ్. టొబాకో ఆర్ స్మోకింగ్ ఇవి ఆపేయాలి. అండ్ వన్స్ యూ గో ఫర్ అ రివ్యూ విత్ యువర్ కార్డియాలజిస్ట్, 10 days తర్వాత మీ కార్డియాలజిస్ట్ సలహా మేరకు యూ కెన్ స్టార్ట్ యువర్ రెగ్యులర్ యాక్టివిటీ, డే టు డే యాక్టివిటీ. బట్ ఆల్వేస్ స్టార్ట్ స్లో. డైలీ స్టార్ట్ విత్ 10 minutes, 15 minutes ఆఫ్ వాకింగ్. మార్నింగ్ 15 minutes, ఈవినింగ్ 15 minutesతో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్లీ యూ కెన్ ఇంక్రీస్ టు 30 minutes to 45 minutes ఇన్ ద మార్నింగ్ అండ్ 30 minutes to 45 minutes ఇన్ ద ఈవినింగ్. ఇంకోటి ఏంటంటే ఈ వాకింగ్ చేసేటప్పుడు కానీ ఆర్ స్టెంట్ అయినాక ఇనీషియల్ పీరియడ్స్లో ఫస్ట్ 3-4 monthsలో ఆర్ ఎస్పెషలీ హై రిస్క్ పీరియడ్ ఇస్ ఫస్ట్ 1 month. ఈ టైంలో మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏవైతే లక్షణాలు వచ్చాయో, ఛాతీ మధ్య భాగంలో నొప్పి, చెమటలు పట్టడము, ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఆర్ కాస్త దూరం నడవగానే ఆయాస పట్టడం కానీ, వెయిట్ గెయిన్ కానీ, కాళ్ళలో వాపులు ఉండడం కానీ, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్. మళ్ళీ ఛాతీ నొప్పి వస్తోంది, సిమిలర్ పెయిన్ వస్తుంది అంటే మరి వేసిన స్టంట్ ఏమైనా మూసుకుపోయిందా అన్నది ఒక రిస్క్ అండి. అండ్ మరి కాళ్ళ వాపులు, వెయిట్ గెయిన్ అవ్వడము, కాస్త దూరం నడవగానే ఆయాసపడడం, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద రెడ్ ఫ్లాగ్ సైన్స్ విచ్ ఇండికేట్ హార్ట్ ఫెయిల్యూర్. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చూసుకొని, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీ కార్డియాలజిస్ట్ని సంప్రదించి మరి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే యూజువల్లీ యూ కెన్ లీడ్ అ రెగ్యులర్ నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్.